నమస్తే అండి. ఐవీ రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ చాలా రుచికరంగా ఉండే చామదుంపల పులుసండి. ఈ పులుసుని ఈ విధంగా చేశారంటే గనక రైస్‌తో పాటు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 3 ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. 1 ఇంచు అల్లం, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు వేసుకోవాలండి. అలాగే అర స్పూన్ గసగసాలు, అర స్పూన్ జీలకర్ర వేసి దీన్ని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవచ్చు లేదా రోట్లో అయినా రుబ్బుకోవచ్చండి. ఇక దీన్ని పేస్ట్లా చేసి పక్కన పెట్టిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలండి. మనం ఈ కూరలో టమాటో వేసి చేస్తాం కనుక పులుపు అనేది తక్కువగా పడుతుంది. దీన్ని నానబెట్టి పులుసు తీసుకుని ఈ చింతపండు గొజ్జును కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను 300 గ్రాముల చామదుంపల్ని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక 70% వరకు కుక్ చేసి ఈ విధంగా పైన పొట్టు ఒలిచేసుకోవాలండి. పెద్దవైతే కట్ చేసుకోవాలి, చిన్నవైతే అలానే వేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఒలిచి కట్ చేసుకున్న చామదుంపల్ని ముందుగా ఇందులో వేసుకుని 1 నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుందండి. మరీ పైన లేయర్ ఫామ్ అయ్యేంతగా అవసరం లేదు. కాస్త 1 నిమిషం పాటు ఇలా వేపుకోవడం వల్ల కూరలో మరీ జిగురుగా లేకుండా నీట్గా ఉంటాయండి. ఇక వీటిని మనం ఆయిల్ నుండి బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు టమాటోని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటో మొత్తం మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలండి. ఇక ఇలా వేగిన తర్వాత కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు వేసుకుని ఇవి కొద్దిసేపు వేపుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలు అవి వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారానికి తగ్గట్టు 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నానండి ఇక్కడ నేను. మీరు తినే కారానికి అనుగుణంగా మీరు వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనిస్తే ఉల్లిపాయ పేస్ట్ చక్కగా మగ్గుతుందండి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి తీసి పక్కన పెట్టుకున్న చామదుంప ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఈ ముక్కలన్నీ గ్రేవీతో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాలు ఉడికించామంటే సరిపోతుందండి. ఇందులోనే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసి ఇది పులుసు కూర కనుక ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పడతాయండి. ఇలా సరిపడా ఎసరు పోస్తేనే ఆ చామదుంప మెల్లగా ఉడికి ఉప్పు, కారం, పులుపు చక్కగా పీల్చుకుంటుందండి. ఇలా దీన్ని బాగా ఒకసారి కలిపి మనం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, మిగతా టైం అంతా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కూర ఇలా దగ్గర పడిందండి. ఇందులో మనం ఉప్పు, కారం చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇక చూసినట్టయితే కూర చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఇలా గ్రేవీ ఉన్నప్పుడు మనం దింపేసుకుంటే కాసేపటికి మరి కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని రైస్తో పాటు తింటే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.